అల్ప విశ్వాసులారా, ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సందేహపడుతున్నారు? ఇన్ని కార్యాలు చూసి కూడా మీరు ఇంకనూ ప్రభు యందు నమ్మిక లేక ఉన్నారా? నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను, ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విస్మయం పొందుతున్నావు? అవసరం లేదు. లోకానికి వచ్చింది నీకు వచ్చిందా? అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్ది అనుకోవద్దు. ఎందుకంటే నేను నీ చేయి పట్టుకోనున్నాను. అది శతాధిపతి అనే అన్యుడి దగ్గర కనపడింది. ఇతను అన్యుడే. ఇతనైతే తన కూతురు కోసమో కొడుకు కోసమో కాదు, దాసుడి కోసం. నా దాసుడు పక్షవాతము చేత బాధపడుతున్నాడు, ప్రభువా నా దాసుని స్వస్థపరచమని కబురు పెట్టాడు. వాళ్ళు అక్కడున్న యూదులు, అతను మనకి మంచి చేశాడు, అతనికి హెల్ప్ చేద్దాం, మనం సాయం చేయాలి అని ప్రభువుని రిక్వెస్ట్ చేశాను. సరే వెళ్ళి నేను బాగు చేస్తాను అని ప్రభు బయలుదేరాడు శతాధిపతి ఇంటికి. అతను మళ్ళా కబురు పెట్టాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఈ కార్యం చేయటానికి నేను పాత్రుని కాను. నేనేమి నీ యజమానిని కాదు ప్రభువా, నీకు ఆజ్ఞ జారీ చేసి నా ఇంటికి తెప్పియటానికి నీ దాసుణ్ణి. మాట మాత్రము సెలవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మాత్రము సెలవి. కొంతమంది సేవకుల్ని ఎంత తేలిగ్గా ఆలోచిస్తారంటే, రాడా ఎందుకు రాడు? అమ్మాయి ఆసుపత్రిలో ఉంటే ఎందుకు రాడు? ఆడికి వెళ్తున్నప్పుడు రాడా? మన ఇంటికి ఎందుకు రాడు? నేను రాను. ఎందుకు రావు? ఆయన రాడు మన ఇంటికి అంటే నువ్వు అంటే పరిగెత్తాలా? యేసు ప్రభు విషయంలో శతాధిపతి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నిద్ర ఎంతమందికి వస్తుందండి? ఎవరికి రావట్లేదుగా? నేను ముగింపులోకి వచ్చా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకేనా? అంటే ముగించబోతున్న సంతోషంలోనా? ఆశ్చర్యం ఏందోనండి, ఒక్కళ్ళు కూడా ఇలా అనలా ఈరోజు. ఏందో మరి ఎవరన్నా అట్ట కనపడతారో? అస్సలు పొరపాటును కూడా అట్లా లేరు. ఫుల్ జోష్గా ఉన్నారు. దేవునికి మహిమ. వినాలా, ఇది వినాలా, ఈ 4 ముక్కలు వినాలా, మీ మైండ్లో తీసుకొని జాగ్రత్త చేసుకోవాలా మీరు. అసలు ఈ శతాధిపతి చూడు, విచిత్రం. నువ్వు నా ఇంట్లోకి వచ్చేయడానికి నేను పాత్రుని కాదు, అక్కడే ఉండి ఒక మాట చెప్పమన్నాడు. ఎందుకంటే నీవు సర్వాధికారివి, నేను ఒక అధికారిని కనుక నా కింద ఉన్న పని వాళ్ళకి నేను ఆజ్ఞ జారీ చేస్తే, నా దాసుడు పోయి ఇది చేయమంటే చేయను, ఇటు వచ్చి ఇది చేయమంటే చేయను, నా దాసుడిని చేయమంటే అతడు పోయి చేస్తాడు. నువ్వు అలాగే సర్వాధికారివి. నువ్వు ఒక్క మాట అంటే రోగాలు నీకు లోబడతాయి ప్రభువా. నువ్వు రోగాల మీద అధికారివై ఉన్నావు. నువ్వు దయ్యముల మీద శాసనకర్తవై ఉన్నావు. ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, విడుదల వచ్చిద్దాం. దానికి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం ఒక్కసారి చూడండి. యేసు ప్రభు అన్న మాట మాత్రం చదువు. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నెవనైనా ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. అక్కడ ఏం రాశాడంటే, మత్తయి సువార్త 9వ వచనంలో అతన్ని గూర్చి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. గొప్ప విశ్వాసం అన్నాడు, మరియు ఆశ్చర్యపరిచిన విశ్వాసం. అది కనాను స్త్రీ విశ్వాసం. ప్రభు గొప్ప విశ్వాసం అని మెచ్చుకుంటే, నువ్వు నా ఇంటి దాకా కూడా రావద్దయ్యా, జబ్బుతో ఉన్నవాడు నా దాసుడే, జస్ట్ నువ్వు ఉన్న చోటే ఉండి ఒక మాట సెలవి అయ్యా, అయిపోయింది అన్నాడు. ఇది ఎంతటి విశ్వాసం అండి! కూటం అయిపోయినాక చేతులు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయాలా? నేను ఇక్కడ ఉండి మీకోసం ప్రార్థన చేస్తాంటే అట్ట కాదు. అస్సలు
గొప్ప విశ్వాసం, ఆశ్చర్యపరిచిన విశ్వాసం. నువ్వు రావాల్సిన అవసరంలా, టచ్ చేయాల్సిన అవసరంలా, మాట మాత్రం సెలబివ్ అయిపోయింది అన్నాడు. నువ్వు ఉన్న చోట ఉండి ఒక మాట చెప్పాయా. ఎంత విశ్వాసం! దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ప్రియమైన బిడ్డలారా, ప్రభు మెచ్చుకున్నాడు. చూడండి, ఇశ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఇంత గొప్ప విశ్వాసం. అతడు అన్యుడు, మళ్ళీ అన్యుల్లో ఎంత విశ్వాసం ఉంది. మరి ఈ విశ్వాసం సిగ్గుపరిచిందా, కార్యం చేసిందా? ఆ విశ్వాసాన్ని సిగ్గుపరిచాడా, కార్యం చేశాడా? అతడు కోరినట్లే అతనికి అయితే అతని దాసుడు స్వస్థత పొందుతాడంటే అతని దాసుడు తక్షణమే స్వస్థత పొందాను అని రాస్తుంది. ఆ గొప్ప విశ్వాసం ఉంచిన ఆమె కుమార్తె బాగుపడింది, ఇతని దాసుడు కూడా స్వస్థత పొందాడు. ఇది 5వ రకం. 6వ రకం విశ్వాసం అస్కా అయిపోయింది. ఇదేందో తెలుసా? అది గొప్ప విశ్వాసం, ఇది ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఈ విశ్వాసం ఆయన ప్రభావాన్ని లాక్కున్న విశ్వాసం, ప్రభావాన్ని లాగిన విశ్వాసం. ఈ విశ్వాసం ఇది రక్తస్రావం గల స్త్రీ స్టోరీలో జరిగిద్ది. ఇప్పుడు అందరూ యేసు ప్రభు వారిని ముట్టి బాగు చేయాలని కోరుకుంటారు. అవునా కాదా? అందరూ సేవకుడు వారిని ముట్టి బాగు చేయాలని కోరుకుంటారు, వారిని ముట్టి ప్రార్థన చేయాలని కోరుకుంటారు. ఏం అట్లా కాదు, ఏం రివర్సు. అందరూ ప్రభువు ముట్టాలని కోరుకుంటారు, కానీ రక్తస్రావం గల స్త్రీ, ఈమెకి క్యాన్సర్ అనుకోండి, 12 ఏళ్ళు రక్తస్రావం అంటే క్యాన్సర్ పేషెంట్. ఇప్పటి లెక్కలో క్యాన్సర్ పేషెంట్, గర్భసంచి సంబంధిత క్యాన్సర్ ఉంది ఆమెకు అనుకోండి. 12 ఏళ్ళు ఆమె ఆ సమస్యతో బాధపడింది, రక్తస్రావంతో. అందరూ ఆయన వచ్చి ముట్టి బాగు చేయాలని కోరుకుంటే ఏమేమనుకుందో తెలుసా? నేను పోయి ఆయన్ని ముడతా అనుకుంది. జన సమూహం గుంపుగా ఉన్నారు, ప్రభు చుట్టూ ఉన్నారు. ఆ గుంపులోకి పోయింది, సైలెంట్గా పోయి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. 12 ఏళ్ల జబ్బు, 12 ఏళ్ల జబ్బు క్షణములోనే బ్రేక్. ఈ విశ్వాసాన్ని ఏమందాం? ఆయన వచ్చి ముట్టడం కాదు, నేనే పోయి ఆయన ముట్టుకుంటా. తర్వాత ఇంకెవరైనా చేశారా అట్లా? అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరైనా చేశారా? లేదు కదా. తర్వాత కొంతమంది రోగులు ఆయన వస్త్రములు మాత్రం ముట్టనిమ్మని వేడుకున్నారు. ఇది తర్వాత ముట్టనిచ్చాడు, బాగుపడ్డారు. ప్రియులారా, ఆ తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆమె ఎప్పుడైతే జన సమూహంలోకి వచ్చి గుట్టుగా వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందో, ఆ 12 ఏళ్ల క్యాన్సర్ తగ్గిపోయింది, ఆగిపోయింది. ఆమెకు అర్థమైపోయింది తన సమస్య బ్రేక్ అయిపోయిందని. సైలెంట్గా వెనక్కి వచ్చింది, చెప్పలా, సైలెంట్గా వెనక్కి వచ్చింది. ప్రభు ఆగాడు. చకాచకా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆమె ఎప్పుడైతే ముట్టిందో, ఆమెకు స్వస్థత వచ్చిందో, ఆగాడు. ఆగి నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనాభా సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అన్నది. ఇంతమంది నీ మీద పడతా ఉంటే ఇంక నిన్ను ముట్టేది ఏంది నాయన, అందరు నీ మీదే పడుతుంటే. అప్పుడు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరందరూ ముట్టింది కాదు, ఒక పర్సన్ ఉన్నారు, వారు నన్ను వేరే కోణంలో ముట్టారు, నా దగ్గర నుంచి ప్రభావము లాగేసుకున్నారు, ప్రభావం పొందుకున్నారు. నా ప్రభావం ఎవరినో తాకింది తెలుసు. ఆయన ఎవరిని తాకిందో తెలుసు, ఆమె ఎవరో బయటికి రావాలని. ఇది తెలిసినోడు పర్సన్ తెలియదు, ఆయనకి తెలుసు ఆ పర్సన్ తానే రావాలి. అప్పుడు ఏం గడగడలాడుతూ వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ప్రభావాన్ని స్వీకరించినటువంటి విశ్వాసం. ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? అల్ప విశ్వాసమా, మృత విశ్వాసమా, దయ్యాల విశ్వాసమా, గొప్ప విశ్వాసమా, ఆశ్చర్యపరిచిన విశ్వాసమా, ప్రభావాన్ని
దేవుని దగ్గర నుండి పొందిన విశ్వాసమా? ఏ తరహా విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో నువ్వే ఆలోచించుకో. 6 రకాలు చెప్పా, ఆఖరి రకం 7వది అయిపోయింది. ఇక అయిపోయింది అంటున్నావు, చెబుతానే ఉన్నారు నాయన మా నడువులు పోతున్నాయి అనేది మీ ఫీలింగ్. అది కూడా తెలుసు నాకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏం చేద్దాం, మ్యాటర్ అలాంటిది, చెప్పిన సమాచారం అలాంటిది. లాస్ట్ది పరిపూర్ణ విశ్వాసం. దాని గురించి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఉంది. అంటే మీకు విశ్వాసం కలిగించి దాన్ని నేను లేచి నిలబడ్డా, ముగిస్తాడులే అని. మీకు విశ్వాసం కలగాలి కదా, అందుకని. ఏంది అటు చూస్తున్నారు? అమ్మయ్య, మేము ఇప్పుడు పైకి లేచే అవకాశం వచ్చిందనే. నిజంగానే ఇప్పుడు మిమ్మల్ని పైకి లేపి నిలబెడతా, నడువులు సర్దుకుంటానికి. కానీ ఈ ఒక్కటి కూడా మీరు రాసుకోండి, మీకు ఉపయోగపడింది. దాన్ని పరిపూర్ణ విశ్వాసం అన్నారు. ఆ విశ్వాసం యొక్క శక్తి ఏంటో తెలుసా? కొండలు కూడా పెకలించబడతాయి అంట, అంత పవర్ఫుల్ అది. దాన్ని పరిపూర్ణ విశ్వాసం అని పౌలు చెప్పాడు. ఈ 7 విధములైనటువంటి విశ్వాసాల్లో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. నోవహు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నోవహు రక్షింపబట్టమే కాదు, దేవుని యొద్ద నుండి కృప పొందుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి కాపాడబడ్డాడు, మరణం తప్పించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భూమి మీద విస్తరించినటువంటి జనాలు మొత్తం ఆ నోవహు 3 కొడుకుల్లోంచి వచ్చినోళ్లే. అమెరికా వాడు, జపాన్ వాడు, రష్యా వాడు, చైనా వాడు, పాకిస్తాన్ వాడు, ఇండియా వాడు, మొత్తం సకల మనిషి అన్నోడల్లా. ఎందుకంటే ఉన్నది ఆ ఫ్యామిలీ. అప్పుడు జలప్రళయంలో మొత్తం పోయారు, ఉన్నది ఆ ఫ్యామిలీయే. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆ కుటుంబం నుంచే వచ్చారు. అందుకే మనందరికీ బ్లడ్ రిలేషన్ ఉంది. స్తోత్రం. రేపు అందరం పరదేశకు పోయిన తర్వాత మీ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు అని అందరు నాన్నలను తవ్వుకుంటా పోతే చివరికి నోవహు నిలబడి ఉంటాడు. ఎందుకంటే అన్ని వంశాల యొక్క జాడలన్నీ పోయి నోవహులో కలుస్తాయి. ఈ వంశాలన్నీ నదులైతే నోవహు సముద్రం అన్నమాట. ఆయనలో నుండి వచ్చిన ఇవన్నీ. ఎంత కృప పొందాడో చూడు నోవహు. అంటే తన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు దాచిపెట్టిన ఆధిక్యతలు ఎంత గొప్పవో అవి మన ఊహకు కూడా అర్థం కావు. అంత గొప్ప కృపలను దాచిపెడతాడు. అది విశ్వసించిన వాళ్ళందరికీ అందిస్తాడు. కాబట్టి దయ్యాల విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు, ప్రేమ లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. అవి 2 పనికిమాలిన విశ్వాసాలు. అల్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండొద్దు. ఎందుకన్నాడు అల్ప విశ్వాసాన్ని? నీళ్ళకెళ్ళి చూసినందుకు. ప్రభుకెళ్ళి చూసినోడు అల్ప విశ్వాసం అనిపించుకుంటాడా? సమస్యలకెళ్ళి, పరిస్థితికి వెళ్ళి చూసి అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు. అయితే ఒక తెలివైన పని చేశాడు. ప్రభువా అని పిలిచాడు, వచ్చి లేపాడు. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ప్రభుకెళ్ళి చూసి ప్రభువా అని పిలువు. మునిగిపోతున్నట్టున్నావా? తిరిగి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. బాగుపడతావు. ప్రతికూలతల వైపు చూసినంతసేపు మునిగిపోతావు. వాటికెళ్ళి కాదు, నాయనకెళ్ళి చూడు, ప్రభుకెళ్ళి చూడు. లాస్ట్ విషయం, పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. దానికి ఎంత శక్తి ఉందంటే కొండలను పెకలించే శక్తి అట. నీవు లేచి కొండను చూచి ఈ కొండ నీవు లేచి సముద్రంలో పడుమని మనసున సందేహింపక ఆ మాట పలికినెడల వానికి అలాగూ జరుగుందని రాసు. ప్రార్థనలో అడుగుచున్న వేళను పొంది ఉన్నామని నమ్మండి, అవి మీకు అనుగ్రహించబడతాయని రాస్తుంది. కాబట్టి దిక్కుమాలిన లాజికులన్నీ దేవులాడుకొని అది జరిగిద్దంటావా, ఇది జరిగిద్దంటావా, అట్టెట్ట జరిగిద్దిలే, ఇట్టెట్ట జరిగిద్దిలే, ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వసించిన వారందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు నా దేవుడు. విశ్వాసాన్ని సిగ్గుపరచడని ఎరిగిన వారై దేవుని యందు బలమైన విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటానికి సాధన చేయండి. కొండల్ని పెకలించడం అంటే ఏడాడ కొండలను చూసి లేచి అవతల పడమని కాదు, అనమని కాదు. కొండలాంటి పరిస్థితులు, సమస్యలను కూడా
నీవు శాసించినప్పుడు అవి పక్కకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఒకప్పుడు నీళ్లలో మునిగిపోయిన వాడే పేతురు. అదే పేతురు అవిటివాడిని తిరిగి నిలబెట్టాడుగా. విశ్వాసంలో ఎంత పరిపూర్ణత వచ్చింది పేతురికి చూడండి. అదే పేతురు నడుస్తూ ఉంటే ఆ నీడ తగిలితే రోగాలు పోయినాయిగా, రోగులు బాగుపడ్డారుగా. అదే విశ్వాసం కలిగిన పౌలు చేతి గుడ్డలు నడికట్లు తగిలితే భయంకర జబ్బులు జనాలు వదిలిపెట్టిపోయినాయిగా, రోగాలు పోయినాయిగా. కాబట్టి ప్రియులారా, ఇంతమంది ఈరోజు రాత్రి వేళ అన్నీ మానుకొని దేవుని సన్నిధికి వచ్చారు. నోవహు జీవితాన్ని తీసుకొని రక్షణకు సిద్ధపడమని మిమ్మల్ని పిలుపునివ్వటమే కాకుండా దేవుని అందలి స్థిర విశ్వాసము గలవారై దేవుల్లో కొనసాగమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. అల్ప విశ్వాసాలను విసర్జించండి. దేవుని యందు స్థిర విశ్వాసం కలిగి ముందుకు సాగండి. ఇంతవరకు కార్యాలు చేసింది నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ విశ్వాసం నీలో సన్నగిల్లిపోయింది. ఇప్పుడు లాజిక్ వచ్చింది నీ దగ్గరికి. ఒకప్పుడు దేవుని కార్యాలని చిన్న బిడ్డలాగా విశ్వసించిన నువ్వు ఇప్పుడు అన్ని లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టి అసాధ్యం అనుకుంటున్నావు. నీకు అసాధ్యమైన దేవుడికి కూడా అసాధ్యమవుతాయా? దేవునికి సమస్తము సాధ్యమే. పొడగటిగా దేవునికి సమస్తము, దేవునికి సమస్తము సాధ్యమే. నీకు చేతగాని దేవునికి కూడా చేతగాదు అనుకోవద్దు. నీకు దారులన్నీ మూసేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీ కోసం ఇంకా 100 దారులు తెరవగలడు. నీకు ఒక్క దారి మూయబడితే నీకు 7 దారులు దేవుడు తెరవగలడు. దేవుడికి చేత కాదా? కాబట్టి అలాంటి బలీయమైన విశ్వాసాన్ని సాధన చేయండి. నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావు అంత కార్యాన్ని పొందుతావు. నీ విశ్వాసానికి మించి నువ్వు పొందలేవు బిడ్డ. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మీరందరు లేచి ఇలా వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. ఆయన నా ఎదురుకు వచ్చేయండి, ప్రార్థన చేస్తాం మీకోసం. రండి, ఇలాగ వచ్చేసేయండి. దేవుని మాటలు చాలా మంది వింటారు, కానీ నిర్ణయాలు కొందరే చేస్తారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. చాలామంది ఇరుకు మార్గానికి రావాలని తిప్పలు పడతారు, కానీ వారి వల్ల కాదు. ఈరోజు మీ వల్ల అయింది. నేను ఒక మాట అంటాను, యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే కులాన్ని ఎదిరించే దమ్ము కావాలి, మతాన్ని ఎదిరించే దమ్ము కావాలి, మనుషుల్ని ప్రశ్నించే దమ్ము కావాలి, వ్యసనాలను శాసించే దమ్ము కావాలి. అవన్నీ మీరు ఎరిగిన వారై దమ్ము చేసి ముందుకు వచ్చారు. తప్పకుండా మీ అందరికి బాప్తీసం ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి మనోనేత్రాలైన దేవుడు వెలిగించి ఇదిగో రక్షణ కొరకు నిన్ను పిలుస్తా ఉంటే ఇక నువ్వు టైంని పోనీయొద్దు. ఈ సమయం పోయిందంటే రేపు నీది అవునో కాదో తెలియదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. చెరసాల నాయకుడు రాత్రిలోనే రక్షణ బాప్తిస్మం పొందినట్టు నీకు వచ్చింది పిలుపు. పరిగెత్తు, ధన్యుడివి, ధన్యురాలి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒక్కసారి అలా లేచి నిలబడండి. అల్ప విశ్వాసులారా, ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సందేహపడుతున్నారు? ఇన్ని కార్యాలు చూసి కూడా మీరు ఇంకనూ ప్రభు యందు నమ్మిక లేక ఉన్నారా? నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను, ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విస్మయం పొందుతున్నావు? అవసరం లేదు. లోకానికి వచ్చింది నీకు వచ్చిందా? అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్ది అనుకోవద్దు. ఎందుకంటే నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకుంటే నిన్నేదేం చేసింది? నువ్వు దేనికి కృంగిపోతావు? నువ్వు దేనికి భయపడతావు? నువ్వు ఇంకనూ నమ్మిక లేకున్నావా అని అడుగుతున్నాడు నా తండ్రి. ఇంకా నమ్మకం కుదరలేదా? ఇంకా విశ్వాసం కలగలేదా?
లేదు నా ప్రభువా, నాకు విశ్వాసం ఉంది, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయండి. రాత్రి నా విశ్వాసాన్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేయండి. నా దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా చూస్తారు, డౌట్ లేదు అందులో. ఈ మాటలు చెబుతుంటే మళ్ళా కొంతమందికి అనుమానం, ఏమో అని. ఆ దరిద్రపు మనసు రానివ్వకండి, పసిబిడ్డల్లాగా నమ్మండి. ఇదిగో ఇస్తున్నాను తీసుకో అంటే చిన్న బిడ్డల్లాగా నమ్మిన వాళ్ళు వచ్చి పొందుకున్నారు. అనుమానించిన వాళ్ళందరూ ఆడే కూర్చున్నారు. ఎవరికి దక్కింది? నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా, లేకపోతే అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా? అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా, నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా? పెద్దగా ఎవరైనా అలా విశ్వసించిన వారికి రక్షణ దక్కింది. భూమి మీద దేవుని కార్యాలు కూడా దక్కుతాయి. సందేహించిన వాడికి ఏది దొరకదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటా.